నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో పోరాడి గెలువు అంటూ ఓ గాడిద అడవిలో ఒక సింహాన్ని ఎదిరించింది, సవాల్ చేసింది. సింహం దాని మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. తర్వాత నక్క సింహం దగ్గరికి వచ్చి వెక్కిరిస్తూ, ఈ అడవికి రారాజువు నువ్వు గాడిదకి భయపడిపోతున్నావా అంటూ వెటకారంగా మాట్లాడింది. అవును అంటూ నక్క మాటలు కొట్టేసింది సింహం. కొంత సమయం తర్వాత సింహానికి ఏనుగు ఎదురైంది. ఇది నిజమేనా? నువ్వు గాడిదకి భయపడ్డావట కదా అని ఏనుగు సింహాన్ని అడిగింది. సింహం నవ్వుతూ చెప్పింది, భయపడ్డానికి ఏమీ లేదు. నేను గాడిద సవాల్ని అంగీకరిస్తే నా సామర్థ్యాన్ని తగ్గించుకున్నట్లు అవుతుంది. నేను గాడిద మీద సునాయాసంగా అవలీలగా గెలవగలను. పొరపాటున గాడిద గెలిచిందనుకోండి, నా గౌరవ మర్యాదలు ఏం కాను. కాబట్టి నేను సవాలు స్వీకరించలేదు. అయితే నక్కకెందుకు నువ్వు గాడిదకు భయపడ్డావని చెప్పావు అని ఏనుగు మళ్ళీ అడిగింది. నేను ఇవన్నీ చెప్తే నక్క నన్ను మరింత రెచ్చగొడుతుంది. అందుకే నన్ను పిరికి పంద అన్నా కూడా నేను దాంతో వాదన పెట్టుకోదలుచుకోలేదు. జీవితంలో చాలామంది మనల్ని సవాలు చేస్తూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు, మీ కాళ్ళు పట్టుకొని కిందికి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజమైన శక్తివంతుడు ఎవరంటే అనవసరమైన పోట్లాటలకు దిగకుండా ఉండేవాడే. దాని ద్వారా మన గౌరవాన్ని, మన శక్తిని రక్షించుకోవచ్చు. గుడ్ లక్.